నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ రిక్వెస్ట్ చూసి నేను తప్పక ఈ కాల్ పెట్టాను. అసలు మీ ఇష్యూ ఏంటి? మీ బాండింగ్ బాగుంటుందా? పక్కన చూసినా కూడా అసలు ఇట్లాంటి కప్పులు కదరా ఉండాలనిపిస్తారు. గిఫ్ట్స్ ఇస్తుందా అమ్మాయి? ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అయినా సరే చెప్పింది కదా. ఎక్కడ నక్కతోక దొక్కాడు రేవంత్. మీరు నక్కతోక దొక్కిన అంటున్నారు, దాని తర్వాత అర్థమైంది నన్ను నక్కే దొక్కిందని. ఇట్లానే ఒక రోజు టీ తాగడానికి బయటకు వెళ్ళాను. సో అక్కడ తాగుతున్నా, అది ఓకే. బట్ సడన్గా పోలీసులు వచ్చారండి. నన్ను ఒక స్మగ్లర్ కన్నా దారుణంగా ట్రీట్ చేశారండి. అవి మీవేనా? నా గర్ల్ ఫ్రెండ్ రోజు గిఫ్ట్ ఇచ్చిందండి. బట్టలు ఒకటే తీయలేదు నాకు, అంతే. వాళ్ళు దొంగ ఎవరు ఇక్కడ? దొంగ అమ్మాయే మేడం. సూసైడ్ చేసుకున్న ఒకటే మేడం నా పరిస్థితి ప్రస్తుతానికి. లవర్స్ లేదంటే కపుల్స్ విడాకులకు దేనికో దానికి పోతారు మేడం కోర్టుకి. నేను దొంగ గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ కోసం ఎరిపాపన అయిపోయినానండి. హలో, ఏమైపోయా నేను? ఇంక చావు దగ్గరలో ఉన్నా నేను. ఇంకేమైపోతా? నీ మీద ఇష్టంతోనే కదా నేను చేశాను. అయినా పోలీసుల దాకా ఎందుకు అవుతుంది? దొంగతనం చేస్తానా మరి? నీకోసం ఏమైనా చేస్తాను రేవంత్, అంతేగాని అవాయిడ్ చెయ్యొద్దు ప్లీజ్. ఇంకేం చేస్తుంది? నేను చచ్చిపోతా మరి, సీరియస్ గా. ఇంక నేను ఎన్ని సంవత్సరాలు లేదు నా జీవితాంతా నేను జైలు కోర్టులు తిరగాల్సిందే నన్ను వదిలేసి. అంత మాట అనొద్దు. ఇన్నాళ్ళు నిన్ను వదిలించుకోవడానికి నేను ఇదంతా చేశాను. పని చేయి, నన్ను ఎట్లా వదలు కాబట్టి నన్ను అంతేసేయి. అలా అనొద్దు రేవంత్. ఇంతవరకు వచ్చింది దానికోసమా చెప్పు? నాకేం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు? నీకోసం ఏదైనా చేస్తాను. చచ్చిపోయినట్టున్నా ఇప్పుడు చేసిన పని. ప్రతిదీ నా కోసమే తెచ్చావు, ప్రతిదీ నా కోసమే చేసావు. పోలీస్ స్టేషన్ నా గురించి కట్టినట్టుంది, కోర్టు నా గురించి కట్టినట్టుంది. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. హనీమూన్కి వెళ్తారు, లేదంటే ఎక్కడికైనా పిక్నిక్ కి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు కోర్టుకి పోలీసుకి వెళ్ళాలి మేడం. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలా, దొంగనా కొడుకులు కనాలా అర్థం కాదు నాకు. ఫస్ట్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీ కర్మ అది, నీ కర్మ. ప్రేమించడమే ఫస్ట్ కర్మ. దాని తర్వాత ఇట్లాంటి అమ్మాయిని ప్రేమించడం పెద్ద కర్మ అది. ఒక ఆడపిల్ల గోల్డ్ అవన్నీ తెచ్చిచ్చింది నీకు. ఒక్కసారన్నా మరి ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నది నీకు ఎందుకు డౌట్ రాలేదు? ఎంతసేపు ఆ అమ్మాయిని అంటున్నావు కానీ. ఈ వెనక ముందు ఆలోచించకుండా తీసేసుకుంటావు. అబ్బా నువ్వు కూడా భలే చెప్తున్నావు. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో వ్యూవర్స్ అందరూ కూడా ఒక విన్నపం అండి, మీ ఇష్యూ ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మీ ఇష్యూని మెసేజ్ ద్వారా రాసి మాకు పంపించండి, తప్పకుండా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇంతకుముందు లీగల్ ఇష్యూస్ అనగానే ఎక్కువ శాతం అమ్మాయిల నుండి కాల్స్ చూసేవాళ్ళం. ఈ మధ్య నాకు వరుసగా ఈ వీక్ అంతా అబ్బాయిల నుండి కాల్స్ వస్తున్నాయి. సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ లవ్ ఫెయిల్యూర్ దగ్గర నుండి మనీ చీట్ అయ్యే వరకు అబ్బాయిల నుండి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అందులో నాకు లాస్ట్ 2 వీక్స్గా అంటే ఒక 15 డేస్గా ఒక అబ్బాయి కంటిన్యూగా కాల్ చేస్తున్నాడు. ఎలా అయినా నాకు మీరే సొల్యూషన్ ఇవ్వాలి, నాదొక ఆయన చెప్పడం కూడా కొంచెం విచిత్రంగా ఉంది ఆ ప్రాబ్లమ్. మేబీ అది సైకలాజికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ ఎనీహౌ మనం ఏమన్నా లీగల్గా ఏమన్నా ఆయనకి చేయగలమా చూద్దాం. ఒక సజెషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు అతనికి కాల్ చేద్దాం లాయర్ గారు. ఒకసారి ఆయన ఇష్యూ ఏంటో మీరు కూడా వినండి.
మనం చేయగలిగిన కౌన్సిలింగ్ మనం చేద్దాం. రింగ్ అవుతోంది. హలో, రేవంత్ గారా అండి? అవునండి. నమస్తే అండి, నేను అనుష అండి, లీగల్ టాక్ నుండి. మేడం మేడం నమస్తే మేడం. రేవంత్ గారు, యాక్చువల్గా మీ ఇష్యూ విన్న తర్వాత అసలు అది లీగల్కి వస్తుందా లేదా అన్నది ఫస్ట్ నాకు ఒక చిన్న డౌట్. బట్ మరీ మీరు అడిగే విధానం, మీ రిక్వెస్ట్ చూసి నేను తప్పక ఈ కాల్ పెట్టాను. అసలు మీ ఇష్యూ ఏంటి అన్నది కొంచెం క్లారిటీగా చెప్తారా? మన లాయర్ గారు కూడా ఉన్నారు, ఇప్పుడు వింటారు. మేడం, అందరికి చెప్పుకునేలాంటి ఇష్యూ కాదు మేడం ఇది. నాకు అసలు ఇట్లాంటి ఇష్యూ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అదేనండి, ఒక అమ్మాయి వల్ల ఒక ఇష్యూ అవుతుంది నాకు. అది కూడా ఎట్లా అంటే కనీసం ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా నవ్వుతున్నారు. అసలు చెప్పుకోవాలనిపిస్తలేదు ఇట్లాంటి మ్యాటర్. ఇంకే సిచ్యువేషన్ అర్థం కాక మీకు లాస్ట్ కి ఇంకా మీకు కాల్ చేసి నా ప్రాబ్లం మీకు చెప్పాను మేడం. తప్పకుండా రేవంత్ గారు, మా వల్ల అయినా సహాయం మేము చేస్తాం, సజెషన్ అయినా మేము ఇవ్వగలుగుతాము. చెప్పండి, అసలు ఏంటి అమ్మాయి వల్ల ఇష్యూ అంటే ఏంటి, ఏం ఇబ్బంది అవుతుంది మీకు? మేడం, యాక్చువల్లీ నేను మా ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం మేడం. ఓకే. సో ఇప్పుడు లవ్ చేస్తున్నాము. తను నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది, ఐఫోన్ ఇచ్చింది, గోల్డ్ ఇచ్చింది. సో తనకి పిచ్చి ప్రేమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ గారు, అమ్మాయి ఎలా పరిచయం మీకు? నాకు మా ఫ్రెండ్ తరపున పరిచయం మేడం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తరపునే. సో ఇట్లా కొంచెం బాండింగ్ ఉండి అట్లా కలుస్తూ కొన్ని రోజులకి ఇట్లా ఇద్దరం చూసుకుంటూ అట్లా పరిచయం చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ ఇట్లా లవర్ గా మారింది, లవ్ అయ్యింది. తర్వాత తను నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను చెప్పడాలు, దానికి దాన్ని నాకు నచ్చి ఓకే అనడాలు ఇంకా చాలా జరిగాయి మేడం. మొత్తానికి మీ బాండింగ్ బాగుంటుందా? చాలా బాగుంటది. అసలు బాండింగ్ ఎట్లా ఉంటదని పక్కన వాళ్ళు చూసినా కూడా అసలు ఇట్లాంటి కప్పులు కదరా ఉండాలి అనిపిస్తారు. మరి ప్రాబ్లం ఏంటి? అంత మంచి అమ్మాయి దొరికినప్పుడు మీకు ఇబ్బంది ఏముంది ఆమెతో? నా సమస్య అదే కదా మేడం, నేను కూడా అదే ఎక్స్ప్రెస్ చేశా. కానీ నా బతికి ఇట్లా రివర్స్ అవుతుందని నాకు తెలియదు. అయ్యో, ఏం జరిగిందండి? అంత ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. అంటే అమ్మాయి గిఫ్ట్స్ ఇచ్చిందా? మీకు గిఫ్ట్స్ ఇస్తుందా అమ్మాయి? గిఫ్ట్స్ అసలు ఏది కావాలన్నా నాకు కరెక్ట్ గా వన్ డే అది ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అయినా సరే వన్ డే కానీ ముందుగానే చెప్తే తను వన్ డే నాకు చెప్పిన టైం కన్నా ముందే తీసుకొచ్చి ఇస్తుంది. ఎక్కడ నక్కతో దొక్కాడు రేవంత్ నిజంగా. మరి అంత ఎక్కడైనా నేనైతే వినలేదు. అంటే అమ్మాయిలు గిఫ్ట్స్ ఇస్తారు కానీ ఈ లెవెల్లో చూసుకోరు అబ్బాయిల్ని. మరి అదే మీరు నక్కతో దొక్కిన అంటున్నారు, దాని తర్వాత అర్థమైంది నన్ను నక్కే దొక్కిందని. ఏమైంది అసలు ఏమైంది చెప్పండి. నేను ఇట్లానే ఒక రోజు టీ తాగడానికి బయటకు వెళ్ళాను. సో అక్కడ తాగుతున్నా, అది ఓకే. బట్ సడన్ గా పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి పోలీసులు వచ్చి రౌండ్ అప్ చేశారు డైరెక్ట్ నన్ను. ఓకే. చేసి ఇట్లా చైన్ ఏది, ఫోన్ ఎక్కడిది, గిఫ్ట్లు అని కూడా కాదు, నాకు ఈ గిఫ్ట్ లెక్క కనబడుతున్నాయి. అవన్నీ ఒక రకంగా కనబడుతున్నాయి. అవన్నీ తీశారు. ఫోన్ తీసుకుని మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ దగ్గరికి ఎక్కడున్నారు మీరు ఆ టైంలో? నేను చాయ్ ముందు పక్కన రోడ్డు దగ్గర టీ తాగుతున్నా. ఓకే. టీ తాగుతున్నాను. డైరెక్ట్ ఇద్దరు వచ్చారు. దాని తర్వాత డైరెక్ట్ ఏం పేరు నీ పేరు అన్నారు. ఇట్లా చెప్పాను సార్ రేవంత్ గారు అని చెప్పి మాట్లాడాను. దాని తర్వాత ఆటోమేటిక్ గా వెంటనే ఫైర్ అవుతున్నారు నా మీద. డైరెక్ట్ ఫైర్ అవడే. చెప్తున్నారు. ఫోన్ తీసేసుకొని డైరెక్ట్ ఇంకా చైన్ లాగేసుకున్నారు. అసలు ఎక్కడికి ఇవన్నీ బిల్స్ ఏది అది అని చెప్పి స్టేషన్ తీసుకుపోతారు. అయ్యా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా? స్టేషన్ తీసుకుని మీరు అక్కడక్కడ అడిగితే కూడా సరే నేను ప్రూవ్ చేసుకునేటువంటి డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోయారు. నేను అంత నేరం ఏం చేశారు అసలు? ఎప్పటికి ఎవరికి చిన్న ప్రాబ్లం కూడా నేను ఎవరికి చేయను. డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోతాను. నాకు అసలు ఏమర్థం అవ్వలేదు. సరే వెళ్ళాను కూడా. అక్కడికి వెళ్ళాక పెద్ద అసలు నన్ను ఒక స్మగ్లర్ కన్నా దారుణంగా ట్రీట్ చేశారండి. నాకు అసలు కనీసం చిన్న పాయింట్ కూడా అర్థం కాలేదు. అసలు ఎందుకు చేస్తున్నారా ఏంటి అసలు? నాకు జీరో నాలెడ్జ్ అన్న పర్సన్ ఉంటాడు చూడండి, ఆ మైండ్ అయిపోయింది. నాకు బ్లైండ్ అయిపోయింది మొత్తం. ఫోన్ తీసేసుకున్నారు, మొత్తం ఎవ్రీథింగ్ నా కాడ ఏది కనిపిస్తే తీసేసుకున్నారు. స్టార్ట్ చేశారు ఎంక్వైరీ. ఏంటండి అవి మీవేనా? నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి. నేను చెప్తున్నా కదా ఇప్పుడు. అయ్యో, ఐఫోన్, మీ చైన్, ఇవన్నీ గోల్డ్ అంతా ఆమె ఇచ్చినవా? గోల్డ్ ఉన్న గోల్డ్ తీసేసుకున్నారు. బట్టలు కూడా తీయలేదు నాకు, అంతే వాళ్ళు. సో ఇట్లా తీసేసుకొని మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎక్కడది ఏంటి అది అంటే, సార్ మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి,
సో అది ఇదని మాట్లాడినా కూడా నన్ను మామూలుగా తిట్టట్లేదు, ఇంకా కొట్టంది ఒకటే సార్, కొట్టంది ఒకటే మేడం. ఇంకాసేపు అయితే అది కూడా అవుతుందని నాకు అర్థమైపోయింది. అయ్యయ్యో, ఎవరు ఇచ్చారు ఏంటి ఇచ్చారు. మీరు ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అంటే నమ్మలేదా వాళ్ళు? అక్కడ ప్రాబ్లం అదే మేడం, నేను అసలు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందంటే నేను మొత్తుకుంటున్నా, సార్ మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది సార్, ఇది నా గిఫ్ట్ అని ఎంత చెప్పినా గానీ వాళ్ళు కనీసం రెస్పాండ్ లేదు కదా. కనీసం అసలు చెప్తున్నా కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు నన్ను క్వశ్చన్స్ చేస్తూ. అయ్యయ్యో. తర్వాత మాట్లాడి ఎవరు ఇచ్చారు ఏంది ఇచ్చారని చెప్తే నేను చెప్పానండి, ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి. సో తీరా మొత్తం ఎంక్వైరీ చేసి లాస్ట్ కి నేను చెప్పేమైంది తెలుసా, అది కంప్లీట్ గా ప్రతిది ఐఫోన్ దగ్గర నుంచి చిన్న వస్తువు దగ్గర దాకా ప్రతిది దానిపైన మిస్సింగ్ కేసు ఉందండి. అయ్యయ్యో, లాయర్ గారు వింటున్నారా? అవన్నీ కొట్టేసిన వస్తువులేట మిస్ అయిపోయినాయంట. మిస్సింగ్ కేసు ఉందని చెప్పి నాకు ప్రూవ్ చేశారు వాళ్ళు మొత్తం. ఉంటాయి కదా వాటి మీద IMEI నెంబర్లు ఉంటాయి, బిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోయాయేమో. నేను ఇక్కడ నేను పిచ్చోడు లెక్క గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పి పిచ్చోడు లెక్క అందరికి చెప్పుకొని బతుకుతున్నా. అయ్యో పాపం. ఆ ఫైల్స్ అన్ని చూసి నేను జస్ట్ ఇంకా ఒక అసలు బుర్ర తెలియపోయిందండి నాకు అక్కడ. వింటున్న మాకే బాబోయ్ ఏదో ఇదే పెద్ద ట్విస్ట్ ఇది. మీ పరిస్థితి ఎలా ఉందో అసలు. సరే అట్లా కూడా ఇది ఏదో పొరపాటు అయి ఉంటదండి అది ఇది అని చెప్పి నేను చాలా ట్రై చేశానండి ప్రూవ్ చేయడానికి. ఓకే, కానీ ఫైనల్ గా ప్రూవ్ అయిందండి, కొట్టేసినట్టుగానే ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర కూడా బిల్స్ లేవు, అమ్మాయికి తెలుసా అవి కొట్టేసిన వస్తువులని? లేవండి, అదే కదా ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల వల్ల అసలు ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో మీకు కాల్ చేసి నా బాధ చెప్తున్నా అప్పుడు అర్థం చేసుకుంటారా ఈ ఒక్క విషయంతో? నాకు అర్థమైంది. ఇక్కడ రేవంత్ గారు ట్విస్ట్ గిఫ్ట్ ఇస్తారండి. ఆ అమ్మాయికి ఆ వస్తువులు ఎక్కడ? ఆ అమ్మాయికి తెలుసా అసలు అవి కొట్టేసిన వస్తువులు, దొంగతనం చేసిన వస్తువులని మీకు ఇచ్చినప్పుడు? తెలుసండి, అమ్మాయికి అన్ని తెలుసు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మా గురించి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలు అన్ని తెలుసు. బట్ అంటే అమ్మాయి దొంగనా లేకపోతే? ఇప్పుడు రేవంత్ గారు ఇక్కడ మాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎవరైనా కొట్టేస్తే పట్టుకొచ్చి మీకు ఇచ్చిందా, లేకపోతే దొంగ ఎవరు ఇక్కడ? దొంగ అమ్మాయే మేడం. ఇది అసలు అది ఏమంటాం, నాకు ఇట్లా ఐఫోన్ కావాలి, నాకు కావాలనిపిస్తుంది, ఐఫోన్ అందరూ వాడుతాను ఒక మాట చెప్పగానే నెక్స్ట్ అది ఐఫోన్ ఉంది. నేను కనీసం కొత్త బాక్స్ అసలు బాక్స్ కూడా ఇవ్వలేదు, నాకు ఫోన్ తెచ్చి ఇచ్చింది డైరెక్ట్. సరే బాక్స్ కాదు ఏదైతే ఏముందండి, ప్రేమ తెచ్చి ఇచ్చినప్పుడు ఇంతగానో తను చూసుకున్నప్పుడు ఎవరైనా ఐఫోన్ ఎవరిస్తారండి ఈ రోజుల్లో, కానీ ఇచ్చింది కదా, నేను దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నా. ఇప్పుడు ఎత్తి పడేసిందిగా. ఏంటండి మాకు ఒక రకంగా ఉంది, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి, మరి దారుణంగా ఉంది ట్విస్ట్. నా బతుకు ఎట్లా ఉందంటే మేడం, కనీసం బయటికి పోలేక, ఇంట్లో సమాధానం చెప్పుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. నా లైఫ్ లో నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మేడం, సీరియస్ చెప్తున్నా. తను ఇచ్చే గిఫ్ట్లకి నేను ఎప్పుడు ఇంప్రెస్ అవ్వలేదు, కానీ తను ఏది కావాలని చూసుకుంటుంది, ఏది అడిగినా ఇస్తుంది, తను నన్ను ఇంతగానో ప్రేమిస్తుంది అని చెప్పి ఆ ఒక్క దానికోసమే నేను తనని ఎత్తున పెట్టుకుని చూసుకున్నాను. చాలా అంటే చాలా, ఇప్పుడు నాకైనా కూడా చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు ఆ వస్తువులను సీజ్ చేసిరా అండి? ఆ వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయి? పోలీసులు సీజ్ చేశారా? పోలీసుల దగ్గరే ఉన్నాయండి, మొత్తం పోలీసుల దగ్గర ఉన్నాయి, ఎంక్వైరీలు నడుస్తున్నాయి. నేను కోర్టు చుట్టూ నెలకు ఒకసారి కోర్టు చుట్టూ పేషీకి అటెండ్ అవుతున్నాడండి ఇతను ఎవ్రీ మంత్. రేవంత్ ఎవ్రీ మంత్. మరి స్టేషన్ కి ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి అడిగారా వాళ్ళు? మరి ఆమె మీద కూడా కేసు అవ్వాలి కదా. అడిగారండి, అన్ని చేశారు. లాస్ట్ కి ఫైనల్ గా అది కొట్టేసినట్టుగానే తేలింది. వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఏమంటున్నారు తెలుసా, ఇట్లా మాకెవరికి లేదండి, తను అమ్మాయి బుద్ధులు ఇట్లా వచ్చినాయి అది ఇది అని అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అమ్మాయిని గట్టిగా అడిగితే ఏం చేయాలి నాకు తెలియట్లేదు, నాకు అలవాటు అయిపోయింది, నువ్వు ఏది అడిగితే అది నేను తెచ్చిస్తాను, అదేమన్నా మిఠాయి కొట్టా అండి ఏమన్నా తీసుకురావడానికి దొంగతనం చేసి తెచ్చేయండి నేను గిఫ్ట్ అడిగితే. తనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటేనంటండి, అది నాకు తెలియదు ఎప్పుడు. అయ్యో మీకు తెలియదు అసలు ఎప్పుడు? అంటే మీతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీరు గమనించలేదా? బిహేవియర్ ఉంటే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నాతో ఉన్నంటే 24 hours నాతో ఉండదు కదండి. ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్తుంటాను, ఇప్పుడు సండే చెప్పని కలుస్తుంటాం, గ్యాప్ వచ్చినప్పుడు మేము అప్పుడు అట్లా వెళ్తుంటాం. ఆ కాసేపటికి మామూలుగా మాట్లాడతాం, ఏమో తినాలంటే తింటాం, అట్లా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. ఆ గ్యాప్ లో మామూలుగా ఇట్లా వెళ్ళినా గానీ నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి, బేసిక్లీ నా గురించి తనకు తెలుసు.
యాక్చువల్ తను మరీ అంత పేదరాలేం కాదండి, తను ఒక రకంగా ఉన్నది, తను అమ్మాయి సర్కిల్ బానే ఉంది. ఓకే, మీరు మిడిల్ క్లాస్ కానీ తను వెల్ సెటిల్డా? వెల్ సెటిల్డ్ అమ్మాయేమో. ఓకే ఓకే. కానీ నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని, తను నన్ను చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. సరే తను కూడా తనకు నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా కావాలి అట్లా కావాలి అనుకున్నదేమో. యూజువల్ గా మెయిన్ గా ఇతనికి కూడా అదికే డౌట్ రాలేదు, అమ్మాయి వెల్ సెటిల్డ్ కదా అలా ఇచ్చిందేమో అనుకున్నాడు. నేను పిచ్చిగా ప్రేమించే అమ్మాయితో పాటే అమ్మాయి ఎట్లా ప్రేమిస్తుందో నేను కూడా అట్లనే ప్రేమించానండి. అయ్యో బాధగా ఉంది అసలు మీ విషయం చెప్తూ ఉంటే. నా పరిస్థితి చెప్తున్నాను మేడం, సూసైడ్ చేసుకున్న ఒకటే మేడం నా పరిస్థితి ప్రస్తుతానికి. అయ్యో అది కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంటుంది చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు, నాకెందుకు కాల్ చేశారు? తను నా లైఫ్ లోకి వద్దు మేడం. ఒకటి, తను నేను ఎంత ట్రై చేసినా మొత్తం వదిలిచ్చే, తను ఇంకా అయిపోయింది, నేను ఇరుక్కుపోయాను చాలా, నేను ఇంకా నాకు వేరే దిక్కులేదు. తను A1 ముద్దాయి, నేను A2 ముద్దాయి. అది వేరే విషయం, ఇరుక్కుపోయాను. నా లైఫ్ మొత్తం సంకనాకపోయింది నేను చెప్పాలంటే. కానీ ఇంత జీవిస్తున్నా గానీ అమ్మాయి నన్ను టార్చర్ చేస్తాను స్టిల్. ఇప్పుడు అమ్మాయి ఏముంటోంది చెప్పండి, మీరు ఒకవేళ ఈ ప్రతిపాదన చేసినా నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను వదలను అని చెప్పి అమ్మాయి టార్చర్ అంటే టార్చర్ పెడుతుంది. ప్లస్ అది కాక ఈ నెలకోసారి కోర్టు మెట్లకి వెళ్తాను చూడండి, కోర్టు ఎక్కేటప్పుడు కనబడతాను చూడండి, అది ఇంకా నరకం మేడం. పగోడికి కూడా రావద్దు. ఎవరైనా లవర్స్ లేదంటే కపుల్స్ విడాకులకు దేనికో దానికి పోతారు మేడం కోర్టుకి. నేను దొంగ గిఫ్ట్లు తీసుకొని గిఫ్ట్ల కోసం ఎరిపాపన అయిపోయినానండి. ఎదురెదురుగా కలుసుకుంటారండి అక్కడ పేషీలో? కోర్టు ఎదురుగా పక్కనే కదండి మేడం, కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడతారు జడ్జి గారు. ఇప్పుడు రేవంత్ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పలేడు. మా ఇద్దరికి ఒకటే కదా, అదే అర్థమైంది. ఇప్పుడు సార్ ఈ రేవంత్ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పలేడు, అది తను చేయలేదు అని చెప్పినా కూడా సొసైటీ కూడా కొంత నమ్మదు, కోర్టు కూడా కలిసే చేసి ఉంటారు అని అనుకుంటారు కదా. అమ్మాయి రిటర్న్ లో గిఫ్ట్లు ఇవ్వడం అన్నది ఇప్పుడు మనం మళ్ళీ ఇలాంటి ఇంత పిచ్చి ప్రేమ ఇదంతా ఏదో సినిమాల్లో చూసాం కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వినడం. దీంట్లో లాజిక్ ఏంటంటే తప్పు చేసినోడు చేయలేదని చెప్తాడు, అదే చేసినోడు కూడా చేయలేదని చెప్తాడు. ఇప్పుడు ఇతను అలాగే దొంగ అయిపోయాడు అక్కడ. సరే రేవంత్ ఒక పని చేద్దాం, అసలు అమ్మాయి ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నువ్వేమైనా కాల్ కలపగలుగుతావా? నేను కాన్ఫరెన్స్ లో ఉంటాను, విన్నాక మాట్లాడదాం. అసలు కలుపుతానండి, అమ్మాయిని నా లైఫ్ లో లేకుండా చేస్తానంటే నేను కాల్ కాదండి బాబు, డైరెక్ట్ టైం తీసుకురాగలను. అట్లా నాకు అట్లా అయిపోయిందండి మేడం. మీరు చెప్పింది చేసేలాగా ఉంది అమ్మాయి, అన్ని మీరు చెప్తున్న ప్రకారం. నేను అదే మేడం పిచ్చోళ్ళు లెక్క నమ్మి ఎట్లా అయిపోయిందంటే నా బతుకు ఈ రోజు కనీసం నా ఇంట్లో తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయిందండి. అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ సొంత ఫ్రెండ్స్ కూడా వాళ్ళని నమ్మరు, ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇతని సిచ్యువేషన్ అది, అనవసరంగా చేయడానికి పరువు పోగొట్టుకున్నాడు. ఏదైనా పోతే కూడా ఆయన ఎవరితో డిస్కషన్ చేయాలన్నా నాకు అసలు నోట్ల నుంచి ఏ మాట రావట్లేదు మేడం. ఎవరితో డిస్కషన్ చేయమంటారు మేడం ఈ టాపిక్? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కంటే ఎక్కువ జాలి రేవంత్ మీద పడాలండి మనం. ఇప్పుడు వాళ్ళ స్ట్రీట్ లా ఏదైనా పోయినా కూడా ఆయన పేరునే వస్తుంది. సరే మోసం చేసింది, తన లైఫ్ తను చూసుకున్నారు, అది వేరే పాయింట్. దొంగతనం చేసేది ఏంది మేడం? దొంగతనం ఏంది మేడం? అతను అందుకే పాపం ఎవరికి చెప్పుకోలేక మనకు కాల్ చేశాడు. మింగి నా లోపల నేను కుమిలిపోతున్నాను మేడం. అసలు ఇంటర్నల్ గా అసలు నరకం అనిపిస్తున్నాను మేడం. రేవంత్ ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒకసారి కాల్ ట్రై చేయి, తను లిఫ్ట్ చేస్తే కనుక మనం మాట్లాడదాం, ఓకేనా? నేను లైన్ లో ఉంటాను, మ్యూట్ లో పెడతాను. చెయ్యి. కరెక్ట్ టైంకి కాల్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి. హలో, ఏమైపోయావు? నేను హరి ఇంక తావు దగ్గరలో ఉన్నా, నేను ఇంకేమైపోతా? నీ పుణ్యం, నీ మొత్తం నీ పుణ్యం. అలా అనొద్దు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నేను ఏమైపోవాలి చెప్పు. కరెక్టేనా? నువ్వు చేసింది చాలా కరెక్ట్ హరి. నన్ను అంటే కనీసం నేను మా ఫ్యామిలీ ఎట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ లో బతికి నేను మంచిగా జాబ్ చేసుకుంటూ ఇది చేస్తున్నాను కదా, నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకోపోయి ఒక దొంగను చేసావు చూడు. అది నేను కావాలని కాదు కదా, నీ మీద ఇష్టంతోనే కదా నేను చేశాను. అయినా పోలీసుల దాకా ఎందుకు అవుతుంది? పోలీసుల దాకా ఎందుకు అవుతుందా?
పోలీసుల దాకా ఎందుకు అవుతుంది గారి? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండి పోలీసు మొత్తం నన్ను ఇంకా వాళ్ళు మొత్తం నాకు నా మీద కేసులు నడుస్తున్నాయి కదా, ఇంకేంటి పోలీస్ స్టేషన్ దాకా ఉంటాయి. నేను కావాలని చేయలేదు. నువ్వేమో రిఫరెన్స్ వాడి నువ్వేం బయటకు వస్తావు, మరి నా పరిస్థితి ఏంటి? నేను నీ మీద ఇష్టంతోనే చేశాను అంతే తప్ప కావాలని కాదు కదా. నువ్వు ఇలా అవాయిడ్ చేస్తే ఎలా చెప్పు? ఇష్టంతో స్టేషన్ దొంగతనం చేస్తారా? ఇష్టంతో చేశానంటే దొంగతనం కాదు, దొంగతనం కాదు. నాకు ఆ టైంలో ఏమవుతుందో తెలియదు, అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ నీ మీద ఇష్టంతోనే నేను అవన్నీ తీసుకొచ్చి ఇచ్చా. నీకోసం ఏమైనా చేస్తాను రేవంత్, అంతేగాని నన్ను అవాయిడ్ చెయ్యొద్దు ప్లీజ్. ఇంకేం చేస్తుంది? నేను చచ్చిపోతా సీరియస్ గా. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు లేవు నా జీవితంలో, నేను జైలు కోర్టులు తిరగాల్సిందే. నిన్ను చేసుకుంటే నేనేమన్నా ఇంట్లో ఉంటాను అనుకున్నావా? మంచిగా పిలుచుకొచ్చి జాబ్స్ ఇస్తారనుకున్నావా? ప్లీజ్ రేవంత్, ఏం చేయమంటావు చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను రేవంత్. నువ్వు నా కోసం చేయాల్సింది ఒకటే, నన్ను వదిలేసి. అంత మాట అనొద్దు. ఇన్నాళ్ళు నిన్ను వదిలించుకోవడానికి నేను ఇదంతా చేశాను. నువ్వంటే ఇష్టంతో చేశాను. నేను ఎవరిని నమ్మలేదు నేను తప్ప. కానీ నాకు నన్ను రోడ్డు మీదకి ఈడ్చిన, రోడ్డు మీదకి కూడా కాదు, ఇంకా దానికన్నా ఏమైనా ఎక్స్ట్రా ప్లేస్ లో వాడచ్చు. ఆ రోడ్డు మీదకి ఈడ్చింది నువ్వే కదా, నువ్వే కదా. కోర్టుకి వెళ్ళాను, నేను కోర్టుకి వెళ్ళాను. ప్రతి నెల కోర్టుకి వెళ్ళాల్సినంత అవసరం నేను అసలు నేను ఎవడు, నేను గిఫ్ట్ అడిగాను ఓకే పోనీ, నువ్వు ఇచ్చావు నేను అడిగాను సెకండరీ. నువ్వు లేవంటే లేదని చెప్పాను. నీ వల్ల నేను అడిగింది ఇవ్వలేకపోతే వదిలేసాయి. ఇప్పుడు నేను ఏమన్నా ప్రెజర్ పెట్టి చెప్పలే కదా, నేను అడిగాను ఇస్తావా నువ్వు? అలా కాదు రేవంత్, నాకు అలా ఏదైనా చూస్తే అది తీసుకోవాలని అనిపిస్తుంది. అది ఎందుకు అలా అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు రేవంత్. అవును, నువ్వు చెప్పిన నువ్వేం మరీ పేదదానివి కాదు కదా. కాదు, ఎందుకో తెలియదు అంటే అది నిజంగా తీసేసుకోవాలి దీంట్లో ఉంటా. అది తీసుకుని నీకే తీసుకొచ్చి ఇచ్చా. నువ్వు నన్ను చూసావు, నా ప్రాణం కూడా తీసుకున్నావు. నమస్కారం, నాకు వద్దులారి దయచేసి. అలా అనొద్దు రేవంత్, నువ్వు అవాయిడ్ చేయొద్దు రేవంత్. నేను ఎవరిని నమ్మలేదు, నాకు నువ్వు కావాలి, నీకోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు సడన్ గా అలా వదిలించుకోవాలని చూడొద్దు రేవంత్. నన్ను ఎట్లా వదలు కాబట్టి నన్ను అంతేసేయి. అలా అనొద్దు రేవంత్. ఇంతవరకు వచ్చింది దానికోసమా చెప్పు? నాకేం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. రేవంత్ ప్లీజ్ అలా అనొద్దు రేవంత్, నీకోసం ఏదైనా చేస్తాను. ముద్దయ్య కావడం ప్రపంచంలో ఫస్ట్ వ్యక్తి నేనే అనుకుంటా. కానీ నాకు నీకోసమే కదా చేసింది, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు రేవంత్. ప్రతిదీ నా కోసమే తెచ్చావు, ప్రతిదీ నా కోసమే చేసావు. పోలీస్ స్టేషన్ నా గురించే కట్టినట్టుంది, కోర్టు నా గురించే కట్టినట్టుంది. నీ వల్ల నేను కనీసం ఇల్లు ఇంట్లో మాట అనొద్దు. నీకోసం ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు, నీకోసం ఏం చేయమంటావో చెప్పు, అంతే తప్ప నన్ను వదిలించుకోవాలని లేకపోతే నన్ను అవాయిడ్ చేయాలని చూడొద్దు. మాట్లాడతాం పాపం, మన వాళ్ళందరికి కూడా నవ్వొస్తుంది అసలు. పాపం అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అలా అనొద్దు రేవంత్, నేను ఏమైపోవాలి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది రేవంత్. నన్ను ఎవరు నమ్మలేదు, నువ్వు నమ్మినంతగా ఎవరు నన్ను నమ్మలేదు. నా పేరెంట్స్ తర్వాత నేను నిన్నే నమ్మాను. నీకేం కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చాను. ప్లీజ్ రేవంత్, నన్ను అవాయిడ్ చేయొద్దు. అది నేను అడగడం ఫస్ట్ తప్పు. దానికోసం నువ్వు నా మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చావు చూడు, అది ఇంకా హైలైట్. అసలు దాని వల్ల నేను మొత్తం ఎట్లా అంటే నా బతుకు రోడ్డు మీద పడిపోయింది చూడు. ఇంకా ప్రాణం ఏం లేదు నా దగ్గర. ఇప్పుడు కూడా రేవంత్, ఇప్పుడు కూడా నువ్వంటే ఇష్టమే. నేను నీ ఫోన్ కాల్ కోసం చూసి 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 ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా. నువ్వు ఇప్పుడు సడన్ గా వదిలేసాయి అంటే నేను ఏమైపోవాలి? నాకు ఎందుకు ఇలా అవుతుందో రేవంత్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. హనీమూన్కి వెళ్తారు, లేదంటే ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు కోర్టుకి పోలీసుకి వెళ్ళాలి. ఇదే నాకు కావాల్సిన. అలా అనొద్దు, నాకు ఏడుపు వస్తుంది రేవంత్. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, నేను ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? దీనికి ఒక సొల్యూషన్ లేదు రేవంత్. ఏదైనా
నాకు ఏ ప్రాబ్లం అవుతుందో అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు రేవంత్. ఏదైనా చూస్తే నాకు నిజంగా అలా అది తీసేయాలనిపిస్తుంది, కానీ నేను దొంగని కాదు. ఎందుకో అవి చూస్తే నాకు అలా ఎక్కడ ఏం కనిపించినా సరే అది ఎలాగైనా నాకు కావాలి అని చెప్పి నేను తీసుకుంటున్నా. నేను వెళ్తా నీకోసం, నేను వెళ్తా పోలీస్ స్టేషన్ కి, నీకోసం నేను సరెండర్ అవుతా. నువ్వు అంతేగాని నన్ను అవాయిడ్ చేయొద్దు, నన్ను అవాయిడ్ చేయొద్దు. మొత్తం మునిగి మొత్తం నాశనం అయ్యాక ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? నేను ఒప్పుకుంటా రేవంత్, నేనే చేశానని ఒప్పుకుంటా రేవంత్, అంతేగాని నన్ను వదిలేయొద్దు ప్లీజ్. మాట్లాడతా పాప అమ్మాయి జాలేస్తుంది అమ్మాయి చుట్టూ తిరగాలి అంతే కదా. నేను వెళ్తా, నేనే అది చేశానని ఒప్పుకుంటా. రేవంత్ హలో హలో రేవంత్ లహరి అమ్మ లహరి గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. మేము ప్రోగ్రామ్ నుండి కాల్ చేసాము. సో రేవంత్ కాన్ఫరెన్స్ పెట్టారు, మేము వింటున్నాము. ఒక నిమిషం మేము మాట్లాడేది వినండి. రేవంత్ ఇప్పుడు మీ ఇద్దరి మీద నువ్వు ఫస్ట్ కాల్ చేసినప్పుడు నీ మీద జాలేసింది పాపం, ఇప్పుడు ఈ అమ్మాయి మాటలు ఏంటంటే మాకు కూడా జాలేస్తుంది. రేవంత్ ఏం చేయమంటావు చెప్పు, అటువైపు అమ్మాయి లైఫ్. మీరు జాలిపడ్డారు మేడం. కాదు మేడం, మేము మీకు కాల్ చేసింది ఒకే రీజన్ మేడం. తను ప్రాబ్లం ఏంటి, దొంగతనం చేస్తుంది. ఇది ఆల్రెడీ నా మీద కేసులు అయ్యాయి, నా మీద ఇష్యూ అయ్యాయి, నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా, మీకు అన్ని చెప్పాను. కానీ ఇప్పుడు కూడా నన్ను వదలొద్దు చేయొద్దంటే ఇప్పుడు నేను దొంగను పెళ్లి చేసుకోమంటారా మేడం? మీరు చెప్పండి. ఇట్లనే మేడం నాకు ప్రతిసారి ఫోన్ చేసి టార్చర్ పెట్టేది. పోలీస్ స్టేషన్ కూర్చోవాలా మేడం? నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ ని, ఏదో చిన్న జాబ్ చేసుకుంటా, నా లైఫ్ నేను బతుకుతా. నాకు దరిద్రం బట్టి ఈ అమ్మాయిని లవ్ చేశాను. సో ఇచ్చింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది మేడం. గిఫ్ట్లు ఇచ్చాను, నీకోసం ఇచ్చాను, దొంగతనాలు చేశాను మేడం తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఎంత అసలు మేడం ఇంకా బతకాలా మేడం? మీరు చెప్పండి. పబ్లిక్ లో లహరి వింటున్నావు కదా, అతని వర్షన్ అంతా, అతని బాధ పెయిన్ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఒక షో కాల్ చేశాడు అతను, తన సొల్యూషన్ కోసం అంత సఫర్ అవుతున్నాడు. ఏమంటావు, నీ ఆన్సర్ ఏం చెప్పు. మేడం నేను కావాలని చేయలేదు మేడం, నాకు తనంటే ఇష్టం, కానీ నాకు ఎందుకు అలా అవుతుందో అనేది నాకు తెలియదు మేడం. నేను ఏదైనా చూశాను అంటే అది నిజంగా అంటే దాన్ని దొంగ అంటారా లేకపోతే ఇంకొకటి అంటారా నాకు తెలియదు మేడం. అది నా దగ్గరికి వచ్చేయాలని చెప్పి నేను దాన్ని కాచేస్తా ఉంటాను మేడం. ఇప్పుడు లహరి అది చెప్పకుండా అన్ని లవ్ లోకి దించావు. ఇప్పుడు అతని రిలేషన్షిప్ లో అతన్ని మోసం చేసినట్టే కదా, మరి అది ముందు చెప్పాలి. అతని మోసం కాదు మేడం, తనంటే నాకు ఇష్టం మేడం, ఇష్టంతోనే నేను చేశాను మేడం. ఇంత బాధ ఉండదు మేడం. డైరెక్ట్ నన్ను వదిలేసి వేరే ఒకటి తిరిగినా కూడా ఇంత బాధపడదు మేడం. వాడెవడో నేను ఫోన్ అడిగితే వాడెవడో ఫోన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇప్పుడు ఎవడో నా చేతిలో నుంచి తీసి నాకు రాడ్లు మేడం, నా రాడ్లు పడుతున్నాయి పోలీస్ స్టేషన్ లో. ప్లీజ్ రేవంత్, నేను కావాలని చేయలేదు రేవంత్, ప్లీజ్ నన్ను నమ్ము. ఇది ఎందుకు ఇలా అవుతుంది? నేను కావాలనే చేసా ఫస్ట్, నేను లవ్ చేయడం. రేవంత్ గారు ఇంకొక ఆప్షన్ ఏం లేదా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకో అవకాశం ఏం లేదా? ఎందుకంటే నేను ఇలా అడగకూడదు, బట్ ఆ అమ్మాయి నేను చెప్పేది కూడా విను. ఒక్క నిమిషం చేసింది ఏదో పుణ్యాన్ని పని కాదు మేడం. అవకాశం ఇవ్వడానికి ఎట్లా చేసుకోమంటారు అమ్మాయిని? అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. కావాలని చేసింది కాదు రేవంత్, నాకు ఇక్కడ ఏమవుతుందో తెలీదు రేవంత్, నన్ను నమ్ము, నన్ను నమ్ము రేవంత్. మేడం ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలా దొంగనా కొడుకులు కనాలా అర్థం కాదు నాకు ఫస్ట్. రేవంత్ నాకు ఇది ఏం అవుతుందో నాకు నేను ఎవరితో చెప్పుకోవాలి రేవంత్? నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలి రేవంత్? రేవంత్ ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయినాయి? ఒక నిమిషం రేవంత్. మేడం తను ఫోన్ ఇచ్చింది, చైన్ ఇచ్చింది, రింగ్స్ ఇచ్చింది, బట్టలు తీసి ఇచ్చింది. వీటన్నిటికీ విడివిడిగా అయినాయా, ఒకటే పెట్టారా? ఒకటేసారి ఏం కాదు, డిఫరెంట్ గా ఒక్కొక్కసారి. అంటే కొన్ని టైంలలో నేను ఎప్పుడైతే నోరు తెరిచి అడుగుతానో ఇట్లా కావాలి నాకు, అట్లా కావాలని అడుగుతాను, నేను ఇట్లా ఉండాలనుకున్నా. కొన్ని తను నేను అడగగానే ఇచ్చేది. నీ కర్మ అది, నీ కర్మ. నువ్వు పోయి ఆమెకు చెప్పుకున్నావు చూడు, అది నీ కర్మ. కర్మే మేడం. ఫస్ట్ ప్రేమ ఇచ్చడమే ఫస్ట్ కర్మ, దాని తర్వాత ఇట్లాంటి అమ్మాయిని ప్రేమించడం పెద్ద కర్మ. అది ఆకు ముందు పెద్ద కర్మ అయింది నాకు. మేడం ఇప్పుడు మీరు పెళ్లి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదంటున్నారు, ఎట్లా ఉంటుంది మేడం ఇంకొక ఆప్షన్? ఎట్లా ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కనీసం పిల్లలు కరెక్ట్ పుట్టరు. ఎట్లాంటిదంటే అమ్మాయి క్యారెక్టర్ నా ఇంట్లో వస్తువు కొట్టేసి నాకే గిఫ్ట్ ఇస్తారు. అది
అంటే ఇప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతోంది కదా రేవంత్, ఒకవైపు రియలైజ్ అయింది కదా ఇప్పుడు. ఇప్పుడు లహరి ఒక నిమిషం, చిన్నప్పటి నుండి ఉందా నీకు ఈ ప్రాబ్లం? చిన్నప్పటి నుండి ఉందా? నాకు ఏదైనా చూస్తే అది తీసుకోవాలని అనిపిస్తుంది మ్యామ్. అది నేను ఎందుకు చేస్తున్నాను? మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా లహరి? ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇంట్లో వాళ్ళకి మేడం కరెక్ట్. ఎందుకంటే మేడం ఒకటి చెప్తా మేడం, ఇప్పుడు తను కనీసం నేను అడగతాను కనీసం ఇంత లవ్ చేస్తున్నప్పుడు అరే లవర్ కి జెన్యూన్ గా ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటే ఒక కష్టపడి ఆ అమౌంట్ ఇస్తారు, ఫస్ట్ శాలరీనో లేకపోతే కష్టపడి ఇవ్వడం, సేవింగ్స్ లేదా పోనీ వర్త్ వాల్యుబుల్ గిఫ్ట్ లేదు 500 రూపీస్ పెట్టి చిన్న గిఫ్ట్ తీసుకున్నా హ్యాపీనెస్ తో. నేను సరే ఇప్పుడు మీ ఇద్దరు వైపు మాట్లాడను, రేవంత్ ని మాట్లాడేది ఒకసారి విను. సరే అమ్మాయి అంత కాస్ట్లీవి గోల్డ్, ఒక ఆడపిల్ల గోల్డ్ అవన్నీ తెచ్చిచ్చింది నీకు, ఒక్కసారన్నా మరి ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నది నీకు ఎందుకు డౌట్ రాలేదు? ఎంతసేపు ఆ అమ్మాయిని అంటున్నావు కానీ. దీనికి కూడా నాకు దీనికోసం నేను ఎందుకు డౌట్ పడలేదంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్యామిలీ పూర్ కాదు, తను సెటిల్డ్, వాళ్ళందరూ వాళ్ళ సైడ్ మొత్తం సెటిల్డ్. సో తనకి ఏమన్నా ఫినాన్షియల్ సపోర్ట్ బానే ఉంది అండ్ ఆడపిల్లలు సేవింగ్స్ బాగానే చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఏ రోజు కూడా ఈ వెనక ముందు ఆలోచించకుండా తీసేసుకుంటావు. అబ్బా నువ్వు కూడా భలే చెప్తున్నావు. కాదు, నేను తన మీద ఏ రోజు డౌట్ పడలేదు. సరే రేవంత్, ఇది కాకుండా ఒక్కదానికి ఆన్సర్ చెప్పు, జెన్యూన్ గా చెప్పు, నువ్వు మనసు మీద ఒట్టేసుకుని చెప్పు. లహరి దగ్గర ఈ ఒక్క లోపం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా నీకు ప్రాబ్లమ్స్ వదిలించుకోవడానికి, నువ్వు వద్దనుకోవడానికి? తన దగ్గర ఏం లేదు, నేను జెన్యూన్ చెప్తున్నా. అమ్మాయి ఎలాంటిది చెప్పు. పూర్తిగా నన్ను ఏంటి మేడం? అమ్మాయి ఎలాంటిది? అమ్మాయి మంచిది, అమ్మాయి క్యారెక్టర్ మంచిది, అమ్మాయి బుద్ధి గుణం మంచిది. నాకు ఇట్లా ఉండాలంటే తను నా కోసం ప్రాణమైన వదిలేటట్టు ఉంటది. నేను దానికోసం ఓపెన్ చెప్తున్నా. కానీ ఈ ఒక్క అలవాటు వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అవుతాయి మేడం. ఇప్పుడు చిన్న అలవాటు వల్ల, చిన్న అలవాట ఇది అసలు, చిన్న మాట వాడద్దేడా, ఈ భయంకరమైన నాశనం అయిపోయింది. ఇప్పుడు సరే మేడం చెప్పినట్టు పెళ్ళే చేసుకుంటాను, పిల్లల్నే కంటాను, వాళ్ళు ఇంకో దొంగలు అవుతారు. అప్పుడు పిల్లలతో కోర్టుకెళ్ళి పిల్లలతో కోర్టుకెళ్ళి నా బతుకంతా కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇంకా నా శవాన్ని పోసడానికి కూడా పోలీసు వాళ్ళే రావాలేమో, జైల్లో తెచ్చిపోతాను. నాకు అర్థమైపోయింది. మాట అనొద్దులే, ఒక నిమిషం లైన్ లో ఉండు. డైరెక్ట్ ఉరిశిక్షే, దాని బదులు ఏదో నార్మల్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా మేడం. రేవంత్ గారు సార్ ఒక్క నిమిషం. లారీ గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి సార్. ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా నీ పైన? సార్ ఎన్ని కేసెస్ ఉన్నాయమ్మా నీ పైన? సార్ ఎన్ని కేసులు లేదు సార్, ఇక్కడ ఒక వేరే స్టేషన్ లో ఒకటి, మళ్ళా వేరే స్టేషన్ నుంచి కాల్స్, ఇంచుమించు సార్ ఇప్పుడు నాకు తెలిసి 6-7 కేసులు పెట్టారు సార్. ఒకటి చైన్ పోయిందని ఒక కేసు వచ్చింది, ఫోన్ పోయిందని ఒక కేసు వచ్చింది, రింగ్స్ పోయిందని కేసు వచ్చింది. ఈ కేసెస్ కి మనం ఏం చేయొచ్చు లాయర్ గారు? ఒక నిమిషం లైన్ లో ఉండు, రేవంత్ చెప్తారు ఇను. ఇప్పుడు ఈ లహరి అమ్మా ఏందమ్మా, ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట నీకు? సార్ అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. బట్ ఏదైనా చూస్తే అది తీసుకున్నంత వరకు నా ప్రాణం ఆగదు సార్. నాకు అందులో ఒక హ్యాపీనెస్ ఎత్తుక్కుంటున్నాను సార్. నేను ఇది ఎందుకు చేస్తున్నాను నాకు ఎవరు సైకలాజికల్ గా ప్రాబ్లం ఉన్నది. వినమ్మా, మనం అంటే అమ్మాయికి ఇది నేను నిజంగానే చదివాను, మనం సినిమాల్లో కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న వస్తువులే కానీ వాళ్ళకి అది తీయకపోతే ఇంకా ఆ రోజంతా మనసుకు పట్టదు. ఇది ట్రీట్మెంట్ కూడా ఉంది లాయర్ గారు దీనికి. అయితే మీరు సైకలాజికల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మీరు రేవంత్ గారు, మీరు ఒక మంచి సైకాలజిస్ట్ని మీరు కలిసి ఆ అమ్మాయికి మీరు కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఈ ఫర్దర్గా ఏమైనా కేసెస్ ఉంటే మీరు అది ఆల్రెడీ ఆ ఫోన్స్ ఆ గోల్డ్ అంతా సీజ్ అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి ఆ అమ్మాయిని సైకాలజిస్ట్ని ఒకసారి కల్పించినట్టయితే. డౌట్ లాయర్ గారు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంటోంది కదా, నేనే తన కోసం నేనే సరెండర్ అయితే అన్నంత ప్రేమిస్తోంది తను. ఒకవైపు వీళ్ళిద్దరూ వెళ్ళి రాసిచ్చారనుకోండి, అవన్నీ సబ్మిట్ చేస్తే ఈ కేసెస్ ఏమన్నా కొట్టేసే అవకాశం ఉంటుందా? పనిష్మెంట్ వేస్తారు, అడ్మిట్ అయితే పనిష్మెంట్ వేస్తారు, తీసుకుపోయి 6 నెలలు జైలు వేస్తారు. అట్లా ఉండదు. అయితే మీరు ఏం చేస్తారంటే రేవంత్ గారు, ఎక్కడైతే ఈ అమ్మాయి కొట్టేసిందో
వాళ్ళతో మాట్లాడి ఈ అమ్మాయి ప్రాబ్లం ఇది, ఎవరైతే ఆ కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. ఆ కేసులో కంప్లైనెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడండి. మీరు మాట్లాడి ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది, యాక్చువల్లీ ఈమె ఉద్దేశం దొంగతనం చేయడం కాదు, ఆమె సైకలాజికల్గా ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు ఒకసారి సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీరు కలిసి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి దానికి సంబంధించిన రిపోర్ట్స్ మీరు కోర్టులో సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అదే నేను అదే చెప్తున్నా, వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడి ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ రికవర్ చేసుకున్నారు కాబట్టి, పోలీసు వాళ్ళు రికవర్ చేసినారు, వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, వాళ్ళ వస్తువులు వాళ్ళకు వచ్చేసినాయి కాబట్టి, మీరు ఈ యొక్క సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి బిఫోర్ లోక్ అదాలత్ అని ఎవ్రీ 3 monthsకి మీకు పెడతారండి. ఏదైతే కేసెస్ లిటిగేషన్స్ ఉన్నాయో మీరు బోత్ పార్టీస్ వచ్చి కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం ఉంటే ఆ లోక్ అదాలత్ డేట్ రోజు మీ యొక్క కేసును కాంప్రమైజ్ చేసుకొని, ఈ అమ్మాయి ఎట్లయినా మిమ్మల్ని ఇష్టపడుతున్నది కాబట్టి, ఈ అమ్మాయికి అదొక ప్రాబ్లమే ఉన్నది కాబట్టి మీరు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయిని సరిగ్గా చేసుకునే ప్రయత్నం చేసుకోండి అనేది నా అడ్వైజ్ అండి. రేవంత్, లహరి ఇప్పుడు లీగల్ గా అంటున్నాడు. ఫస్ట్ అతనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నిజంగా చాలా బాధేసింది ఆయన చెప్పిన విషయం వింటే. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా ఆయన పరువు అందరూ ఆలోచించాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు మాది చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు గొడవలు అంటే పడవు. ఇప్పుడు రేవంత్, నేను చెప్పేది కూడా ఒకసారి విను. నీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను అనలైజ్ చేసి చెప్తాను. ఒకటి, లీగల్ ఇష్యూస్ ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తోంది, ఏవైతే కేసెస్ ఫేస్ చేస్తున్నావు ఇప్పుడు సార్ చెప్పారు నీకు, ఓకేనా? ఆ అమ్మాయి నిజానికి ఆమె దొంగ కాదు, వాంటెడ్లీ చేసింది కూడా కాదు. మీరిద్దరు గనక ఇప్పుడు ఎవరైతే పోయాయో వాళ్ళ ఎవరైతే తీసుకొచ్చిందో అమ్మాయికి అయితే అన్ని క్లారిటీ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా మీ ఇద్దరి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి, ఆ అవతలి వ్యక్తులు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఈ కేసెస్ నుంచి మీరు సాల్వ్ చేసుకొని ఏదో విధంగా బయటపడవచ్చు. ఇక రెండోదా, ఆ అమ్మాయికి ఇది తప్ప ఇంకో ఇష్యూ లేదు, అమ్మాయి బంగారం అని నువ్వే చెప్తున్నావు. ఇంకా ఈ విషయం మీద మీరే తెలుసుకోవాలి, ఆ అమ్మాయి కావాలా వద్దా అన్నది నువ్వు డిసైడ్గా. రేవంత్ మేడం ఎట్లా మేడం, నేను మాట్లాడతా మేడం. లహరి వింటున్నావా మేడం? ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కూర్చొని ఒకసారి మాట్లాడి అమికబుల్ గా సెటిల్ చేసింది కాదు రేవంత్. నీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఎన్నో సార్లు ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు రేవంత్. దానివల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో, లైఫ్ లో రిస్క్ ఎంత పడ్డాయో నీకు తెలుస్తుందా? ఇప్పుడు చెప్తున్నాను, ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్ నా ప్రాబ్లం ఒకటే, నీకు పలానా ఈ ఇష్యూ ఉన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదా ఫస్టే. ఎలా చెప్తాను రేవంత్? నేను దొంగతనం చేస్తున్నాను, అది తీస్తున్నాను అని నేను నీతో ఎలా షేర్ చేసుకోగలను? నా వల్ల కాలేదు. కానీ నువ్వంటే ఇష్టం, దాని మీదే ఆధారపడి ఉన్నా. ప్లీజ్ నువ్వు ఇలా అవాయిడ్ చేయొద్దు. లవ్ చేసావు కదా, లవ్ చేసినప్పుడు ముందుగా నా ప్రాబ్లం ఇది, నాకు ఇట్లా ఉంది, నాకు కదా ఎలా చెప్తాను రేవంత్? ఇది నాకు ఇప్పటి నుంచి వచ్చింది కాదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఎవరితో షేర్ చేసుకోలేను ఈ మ్యాటర్ ని, కానీ ఏదైనా చూస్తే మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేను. అది తీసేదాకా వదలను. ఇప్పుడు ఒక పని చేద్దామా లహరి, చెప్పండి. నీ బాధ వింటుంటే అమ్మాయిగా నాకు కూడా ఒక వైపు బాధగా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం రేవంత్ లైఫ్ కూడా ఆలోచించాలి. ఒకటి, నా కోసం అంటే నేను చెప్పింది వినగలవా నువ్వు? వింటాను మేడం. నువ్వు ట్రై చేయగలవా? ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు సపోర్ట్ చేయగలవా దానికి? నాకు రేవంత్ కావాలి మేడం, నేను ట్రై చేస్తాను మేడం. ఏమన్నా చేస్తావా మరి రేవంత్ కోసం? మేడం అప్పుడు నువ్వు ట్రీట్మెంట్ కి అగ్రీగా ఉండు. డాక్టర్ ఏది చెప్తే ఆ సెషన్ కి ఖచ్చితంగా నువ్వు అది పాటించాలి. దాని రిజల్ట్ కూడా నోట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తాను నేను, ఓకేనా నీకు? అది ఇందులో నువ్వు 200% పెట్టాలి, ఓకేనా? పెడతా మేడం. రేవంత్ వింటున్నావా? రేవంత్, ఒక చిన్న లాస్ట్ ఛాన్స్, ఒక రిక్వెస్ట్, అమ్మాయి రిక్వెస్ట్ మీద ఒకటి మనం ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇన్నేళ్ళు ఎలాగో బాధపడ్డావు కదా, ఇప్పుడు అమ్మాయి ఆ కేసెస్ తీయడానికి సపోర్ట్ చేస్తోంది కదా నీకు. నువ్వు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు అమ్మాయిని మార్చడానికి ప్రయత్నించు. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ప్రాబ్లం నుండి అమ్మాయి బయటపడాలి. ఆడపిల్ల కదా, అమ్మాయి లైఫ్ కూడా ఒకసారి ఆలోచించు.
ఓకేనా? అమ్మాయి నీ మీద ఉన్న ఇష్టంతో మారుతుందేమో. మొత్తం జీవితం పోయిన తర్వాత ఇది ఏం చేస్తారులేండి. అదే రేవంత్, నేను ఏమంటున్నానంటే, నేను చెప్పేది కూడా ఒక్క నిమిషం విను. ఆ అమ్మాయి కూడా ఆడపిల్ల కదా, ఎంతైనా నువ్వు లవ్ చేసావు, ఒకసారి ఆలోచించు అమ్మాయి గురించి. ఆ అమ్మాయి బాగుపడింది అనుకో, నీకే కదా హ్యాపీ, మంచిగా ఉండొచ్చు, అమ్మాయి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. అలా వదిలేస్తే ఇప్పుడు ఏమో చెప్పలేం, ఎలాంటి కఠినాత్ములే మారుతూ ఉంటారు లవ్లో. అమ్మాయి మారుతుందేమో, నీ మీద లవ్తో సిన్సియారిటీతో మారుతుందేమో, ఒకసారి ఆలోచించు కదా. ఎంతోమంది క్యారెక్టర్లు బాగా లేక అవి లేక మోసపోయి వదిలించుకుంటారు అమ్మాయిల్ని అబ్బాయిల్ని కానీ. ఈ అమ్మాయి చాలా మంచిదానిలాగానే ఉంది, ఆమెకు ఒక లోపం ఉంది, దాని లోపంలాగా చూడు. లహరి, నువ్వు ఫోన్లో మాట్లాడినట్టుగా కాదు, ఒక అట్లీస్ట్ 6 months to 1 year ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.